కానీ ఇక్కడ సార్ సర్వే జన సుఖినో భవంతు చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చిన నరేంద్ర మోదీ విధానాలు కింద ఈ వ్యాఖ్య ఉంటుంది. ఒక గొప్ప అవకాశం బీజేపీకి దొరికినప్పుడు వ్యవసాయ రంగంలో, సేవా రంగంలో, తదితర రంగాలలో ఉపాధిని విస్తృతపరచాల్సి ఉండే. బహుశా ఆ పని చేయని కారణంగానే ఇంత తీవ్రమైన నిరసనకు ఒక కేంద్ర బిందువు అని అంటే మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తాను. ఎందుకంటే దాన్ని అంగీకరించకపోవడానికి ఏమీ లేదు. అంటే అభివృద్ధిలో, సంక్షేమంలో, స్థూలంగా సకల రంగ పురోగతిలో ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఉంటే ఆ ప్రభుత్వం మీద తప్పనిసరిగా అసంతృప్తి తక్కువ ఉంటుంది. అట్లా లేదు. కానీ మనం అడిగిన ప్రశ్నలో ఒక వైరుధ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం అనుకున్న ఈ అభివృద్ధి సంక్షేమాలను కూడా చేయగలుగుతుందా? భారతీయ జనతా పార్టీ అదేం చెప్పుకుంటుంది? ప్రొక్లైమ్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి? హిందూ రాజ్య స్థాపన అనుకుందాం, లేదా హిందూ ఆధిక్య రాజ్య స్థాపన, మెజారిటీయన్ రూల్ అనేది దాన్ని పాలిటిక్స్ అని అందరూ చెప్తున్నారు కదా. 2047 నాటికి ఏం అడుగుతున్నారు? వికసిత భారత్ జరుగుతున్నారు. వికసిత భారత్ అని భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండాలి, అనేక రంగాల్లో అదే డామినెంట్గా ఉండాలి. కానీ వాళ్ళు దానికి 47 దాకా ఉండాలన్నా, దీర్ఘకాలం పాటు పరిపాలించాలన్నా, లేదా హిందూ మెజారిటేరియన్ రాజ్యం రావాలన్నా కూడా కావాల్సింది ఏంటి? మెజారిటీ ప్రజలను వాళ్ళు తమ వైపు ఆకర్షించుకోవాలి. మెజారిటీ ప్రజలను వాళ్ళని ఆకర్షించడానికి మెజారిటీ ప్రజలకు కావాల్సిన తిండి, గుడ్డ, ఉపాధి అవకాశాలు, ముందుకెళ్ళే అవకాశాలు ఇవన్నీ ఇవ్వడం చాలా కష్టమైన విషయం కదా. కాబట్టి వాళ్ళను సులభంగా జనాలను సమీకరించడానికి వాళ్ళు విభజన రాజకీయాలను ఎంచుకున్నారు. అంటే ఈ దేశం హిందువులది, హిందువులంతా ఒకటి, హిందువులంతా ఒకటి అనే ఒక సూత్రీకరణతో మనకు సమస్య లేదు. కానీ హిందువులంతా ఒకటి కాదు కదా. హిందువుల్లో కులాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి, ఒకళ్ళకు చాలా దూరాలు ఉన్నాయి. ఈ దూరాలు ఉన్నప్పటికీ వీళ్ళందరినీ ఒకటి చేయాలంటే ఏం చేయాలి? అంటే నీకు వేరే వాళ్ళ నుంచి ప్రమాదం ఉంది, వేరే మతం నుంచి ప్రమాదం ఉంది, వాళ్ళు వచ్చి మన మొత్తం ఆక్రమించేసుకుంటారు, ఒకనాడికి జనాభా వాళ్ళదే పెరిగిపోతుంది, వాళ్ళు మన దేశానికి ఎప్పుడూ హాని చేయాలని చూస్తారు, మన దేశంలో టెర్రరిస్టులు అందరూ వాళ్ళే, ఇట్లా మనం చెప్పుకుంటూ పోయామనుకోండి, అప్పుడు హిందువులు ఒక అభద్రతకు లోనవుతారు, ఒక భయానికి లోనవుతారు. ఆ భయం నుంచి వాళ్ళు గట్టిగా హిందువులంతా ఒకటి అనే ఒక భావనలోకి వెళ్తారు. ఇది ఒక పద్ధతి. ఆ పద్ధతిని వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చారు. కానీ చాలామంది అడుగుతున్నాం మనం, 180 మంది ఉన్నవాళ్ళు, 85% ఉన్నవాళ్ళు 15% మందికి భయపడటం ఏంటి? బంగ్లాదేశ్లో మనం 20%, 30%, 15% ఉన్నాం అనుకోండి, హిందువులు ఉన్నారనుకోండి. ఆ హిందువుల వల్ల బంగ్లాదేశ్ రాజ్యానికి ప్రమాదం ఉందా? ఉండే అవకాశం లేదు కదా, ఉన్నది తక్కువ కదా. అట్లాగే భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు మొత్తం 15% ఉన్నారు. ఆ 15% 80%కి హాని చేస్తారా? అంటే ఎవరు హాని చేయగలిగే, ఎవరు ఆధిపత్యం చెలాయించగలిగే బలంతో ఉన్నారో వాళ్ళే తమను తాము బాధితులుగా ఉన్నామని, తమను తాము వల్నరబుల్గా ఉన్నామని అనుకునేటట్టు చేయటంలో ఈ భావజాల ప్రచారం యొక్క ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు దీనివల్ల హిందువుల్లో ఐక్యత సంపాదించి, ఆ ఐక్యత నుంచి రాజకీయంగా దాన్ని తమ పార్టీ స్థిరపడ్డట్టుగా చేయటం, రాజకీయంగా వచ్చిన బలాన్ని, తిరుగులేని బలాన్ని, వ్యవస్థను స్వాధీనం చేసుకోవడానికి రకరకాల రంగాల్లో మనం దాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అన్నిటినీ ఉపయోగించుకుని దాన్ని మరింత స్థిరపరచుకున్న తర్వాత, ఆ స్థిరపరచుకున్న తిరుగులేని తనం ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? ప్రభుత్వం తను ఏం చేసినా కూడా దానికి అడ్డు లేదు అని భావిస్తుంది. ప్రజలిచ్చిన బలమే, ఆ ప్రజలిచ్చిన బలంతోనే ప్రజల మీద ఒక అణిచివేతను కానీ, ఒక ప్రజలను తొక్కిపెట్టడం కానీ చేస్తుంది. ఇదంతా జరగటానికి, రాజకీయంగా చేయడానికి ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీకి కానీ చాలా ధనం కావాలి. ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధనాన్ని సరఫరా చేసే ఒక సొంత ఆశ్రిత కార్పొరేట్ గ్రూపును తయారు చేసుకోవాలి, వాళ్ళకు తిరుగులేనంత ఫేవర్ చేయాలి. చేసి చూడండి, మొత్తం ఈ 12 సంవత్సరాల కాలంలో అదానీ, అంబానీ ఆస్తులు ఎంత పెరిగినాయి, వ్యాపార సామ్రాజ్యం ఎంత పెరిగింది, వాళ్ళ రిటర్న్ అధికారికంగా ఎంత ఇస్తున్నారో, పరోక్షంగా ఎంత ఇస్తున్నారో మనకు తెలియదు. అధికారంగా మొన్నదాకా ఎలక్టోరల్ బాండ్స్ ఉండే కాబట్టి తెలిసేది, ఇప్పుడు మనకు తెలియదు.
కాబట్టి ఇదేంటి, ప్రభుత్వాన్ని కార్పొరేట్లు సమర్థిస్తారు, కార్పొరేట్ల క్షేమాన్ని ప్రభుత్వం చూస్తుంది. మధ్యలో ప్రజల క్షేమాన్ని ఎవరు చూస్తారు? ప్రజలకు నువ్వు హిందువు అనే ఒక ఉద్వేగాన్ని ఇస్తే వాడు సంతృప్తిగా ఉన్నప్పుడు వాడికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాబట్టి కేవలం ఈ ఈ భావ వాతావరణంతో మేనేజ్ చేయొచ్చు ప్రజల్ని అని అనుకున్నారనుకోండి, అది ఎక్కడో చోట బెడిసి కొడుతుంది. ఇప్పుడు అక్కడ బెడిసి కొట్టింది, దానికి మొదటిసారి దెబ్బ తగిలినప్పుడు దాని మీదే వాళ్ళ మొత్తం 1947 దాకా వాళ్ళు వేసుకున్న ప్లాన్ అంతా కూడా దాని మీదే ఆధారపడింది. అంటే భారతదేశం అంటే ఏమిటి, భారతదేశ చరిత్ర అంటే, భారతదేశంలో ప్రజలు ఎవరు, ఈ ప్రజల్లో ఎవరి మధ్య ఎవరు ప్రమాదకారులు, ఎవరు పౌరులు, ఎవరు పౌరులు కాదు, ఎవరు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఈ రకమైన ఆలోచనలంతా కూడా వ్యాపింపజేశారు కదా. దానికి దెబ్బ తగిలిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, జాతీయ బీజేపీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్రాజెక్టుకు సంబంధించిన పునాది డిస్టర్బ్ అవుతుంది. దీన్ని మళ్ళీ అదే అబద్ధాలతోటి, మళ్ళీ అవే వాదనలతోటి బలంగా చెప్పి వాటిని స్థిరపరచుకుంటుందా, లేదా ఆ వాదనలు పక్కా తీసేసి వేరే రకం వాదనలు తీసుకొస్తుందా? ఏదైనా నిజంగా కొంతమంది ఏదో అనుమానిస్తున్నారు, దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదైనా హింస జరగవచ్చు, మత కలహాలు జరగవచ్చేమో అని కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు అబ్బాయి నిజమే సార్, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇటువంటి ఊహలు వస్తున్నాయి, ఏదైనా యుద్ధం వస్తుందేమో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ వాతావరణంలో తేడా వచ్చేసింది కదా, దీన్ని ప్రభావితం అట్లా వస్తుందేమో అనుకుంటున్నాను. అట్లా కూడా రాదు. నేను అనుకోవడం అదేదో ఎన్నికల ముందు వాటి ముందు ఏమైనా చిన్న చిన్న విషయాలు జరుగుతుండొచ్చు, కానీ ప్రభావితం చేయడానికి ఇది ఒక పెద్ద, భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక వాతావరణానికి సంబంధించిన ఒక పెద్ద మార్పు వచ్చింది. పెద్ద పారాడిమ్ చేంజ్ అని పెద్ద మార్పు వస్తుంది. ఆ మార్పు తప్పనిసరిగా మరింత బలపడుతుందని కూడా నేను చెప్పట్లే. ఆ మార్పు నుంచి బీజేపీ ఏం గుణపాఠం తీసుకుంటుంది, ప్రతిపక్షాలు ఏం గుణపాఠం తీసుకుంటాయి అనే దాని మీద ఆధారపడి, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ముందుకెళ్ళటానికి కావాల్సిన ఒక చిన్న మూలధాతు, ఒక చిన్న దినుసుని కాక్రోచ్ పార్టీ ఇచ్చింది. దాన్ని ఎట్లా పెంచి పెద్ద చేసుకుంటామని చూడాలి. కానీ సార్, ఇక్కడ భారతదేశ ప్రజల ఆలోచనను, వాస్తవానికి బీజేపీకి విపరీతమైన మేధోవర్గం ఉన్నది, ప్రజల్లో అనునిత్యం తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా ప్రజల ఆలోచన మారుతున్నది, ప్రజలు వాళ్ళ మనోభావం ఏమిటో గుర్తించడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? మితిమీరిన విశ్వాసమా, లేకపోతే కనుక మా మాట వింటరులే అనే ఒక ఇంత జరుగుతున్నా కానీ దీనికి కౌంటర్ చేయటం ఎట్లా, పాత పద్ధతిలోనే చేయాలి, పాత పద్ధతిలోనే మరింత తీవ్రంగా చేయాలి అని ఆ పార్టీ శ్రేణులు అనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కేరళలో టీజీ మోహన్ దాస్ అని ఆయన ఏమన్నాడు? కాల్చి చంపేస్తా అన్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమన్నాడు? బండి సంజయ్ గారు ఏమన్నారు? మరి ఇట్లా మాట్లాడటం మంచిదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అదే పెద్ద విషయం జరుగుతుంది కదా, అది మన పార్టీని ప్రభావితం చేసే విషయం, దీన్ని మనం కూర్చొని ఆలోచించుకోవాలి తప్ప దూకుడుగా వెళ్ళకూడదు. అన్నింటికంటే ఆ మోహన్ దాస్ అనే ఆయన విషయం ఏంటి? అక్కడ ఉన్న ఆడపిల్లలు చూడండి, వాళ్ళ వేషం చూడండి, వాళ్ళందరూ దారుణమైన మాటలు. మరి ఇటువంటి కల్చరే మాట్లాడుతున్నామా? ఇటువంటి కల్చరే భారతీయ సంస్కృతి? ఇట్లా మాట్లాడటం భారతీయ సంస్కృతి? మోడీ గురించి హద్దు మీరి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో, కొందరు ఉన్నారు పిల్లలు. అట్లాగే హద్దు మీరిన కార్టూన్లు వేసిన వాళ్ళు, వ్యక్తీకరణ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తించాలి, ఇంతకాలం మోడీని పద్ధతిగా విమర్శించిన, మామూలుగా విమర్శించిన, చిన్న రాజకీయ విమర్శ చేసిన, ఈ పార్టీ సృష్టించిన సోషల్ మీడియా ఆర్మీ అట్లా విమర్శ చేసిన వాళ్ళని ఎన్ని రకాల బూతులతోటి, అంటే వాళ్ళ ఐడీలు, డిపిలు అన్నీ కూడాను చాలా రాముడు, కృష్ణుడు, శివాజీ ఇవన్నీ ఉంటాయి. కానీ భాష పరమ అసహ్యమైన భాష, తల్లుల్ని, చెల్లెల్ని అందరినీ టార్గెట్ చేయటం, ఇవన్నీ రకరకాల పద్ధతిలో ఉంటాయి. మరి నువ్వు పెంపొందించిన సంస్కృతే కదా ఇది. ఇవాళ పిల్లలు ఏదో కోపంతో ఒక మాట అంటే మనం ఇవాళ మీకు అనడానికి నైతికంగా, సాంకేతికంగా ఉండొచ్చు, నైతికంగా ఏమి హక్కు ఉంటుంది? ఇది పెంచి పోషించింది ఎవరు? ఈ సంస్కృతిని.
కాబట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అనేది ఇట్లా తీవ్రంగా మాట్లాడిన వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరమేం లేదు. కానీ అట్లాగే ఉంటే కనుక మొత్తం ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్, ఆ భావజాలానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ అట్లాగే ఉంటే కనుక వాళ్ళు ఏమి నేర్చుకోలేదని అర్థం. గతం కంటే ఇంకెక్కువ ఇటువంటి తరహా దూకుడికి, ఇటువంటి తరహా అసభ్యతకి పాల్పడటం వల్ల ఫలితం ఉంటుంది, ఎక్కువ కేసులు పెట్టి ఎక్కువ నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఫలితం ఉంటుంది అనుకుంటే మాత్రం అది వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళు పాజిటివ్, మనం గతంలో తప్పు చేసాం, వీళ్ళని చేరుకోలేకపోయాం, ఆ నీట్ పరీక్ష జరిగినప్పుడే ప్రధాని రాజీనామా చేస్తుంటే అయిపోయేది, అదొక మంచి కల్చర్ని పెట్టి ఉండేవాళ్ళం, అతని స్థానంలో తీసుకొచ్చిన మనిషి కూడా మనం వివాదాస్పదంగా ఉండడం అతని గురించి మాట్లాడుతున్నారు. అంటే మేము ఇటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తాము, ఇటువంటి వాళ్ళనే చేస్తాము, ఇదేం చేసుకుంటారో చేసుకోండి అన్న పద్ధతిలో ప్రభుత్వం కనిపించినప్పుడు ప్రజలు ఇష్టపడరు దాన్ని. వెంటనే చెప్పకపోవచ్చు. వీడికి ఏంటి, ఏం ధైర్యంతో ఇప్పుడు ఒక విషయం మీద, ఒక వ్యక్తి మీద గొడవైంది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిత్వం మీద ఎవరు మాట్లాడలేదు. ఆ వ్యక్తిత్వం మీద ఎవరేమండి ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడలేదు అసలుకి కదా. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన నిర్వహించవలసిన బాధ్యత విషయంలో అకౌంటబిలిటీ గురించి మాట్లాడారు. ప్రహ్లాద్ జోషి గురించి ఆయన ఇంకా బాధ్యత తీసుకోలేదు, అంటే బాధ్యత ఇప్పుడే వచ్చాడు విద్యామంత్రిగా, కానీ ఆయన మీద వ్యక్తిగా ఆరోపణలు ఉన్నాయి, వచ్చి రావడం ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పద్ధతిలో ఉంటే పీపుల్ డోంట్ లైక్ ఇట్. అది లైక్ కాకపోవడం అనేది, లైక్ చేయకపోవడం అనేది ఇప్పుడు వ్యక్తం అవుతుందా, రేపు వ్యక్తం అవుతుందా, లేదా కొంతమంది మౌనంగా బ్యాలెట్ బాక్స్లో వ్యక్తం చేస్తారా మనకు తెలియదు.